ఎవరుంటేనేమయ్య ఈశ్వరా అందరికీ నమస్కారం. ఈ యొక్క సొలభం గ్రామం జీమాడ్ల మండలం విశాఖపట్నం జిల్లా అల్లూరు జిల్లా సొలభం గ్రామంలో శ్రీ శ్రీ నీలకంఠేశ్వర ఆలయం నిర్మాణం కోసం సద్గురు శ్రీ సాయిరాం స్వామీజీ భీమిలి విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో ఈ శివాలయం ప్రారంభించడమైంది. ఈ శివాలయం ప్రారంభోత్సవానికి దాతలు ఎంతో సాయం చేయడం జరిగింది. శ్రీ సాయిరాం సద్గురు భీమిలి విశాఖపట్నం వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మాకు ఈ శివాలయాన్ని ప్రారంభించడానికి అతను సాయశక్తులు కృషి చేసి మాకు ముందుకు నడిపించినటువంటి సాయిరాంకి మా గ్రామం తరఫున, మా నీలకంఠేశ్వర సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ శివాలయం పూర్వం 400 సంవత్సరాల క్రితం నుండి తాతలు ముత్తాతల నుండి ఉన్నటువంటి శివాలయం ఒక పెంకులతో ఉన్న షెడ్డు రూపంగా ఉండేది. ఈ విషయాన్ని సాయిరాం స్వామీజీ వారికి తీసుకొచ్చి చూపించడం జరిగింది. వెంటనే ఉదయానికల్లా ఆయన ఈ సొలభం గ్రామంలో వచ్చి ఆ ఆలయాన్ని సందర్శించి వెంటనే మరుసటి రోజు నుండి పని ప్రారంభించమని తెలియజేశారు. శ్రీ సాయిరాం సద్గురు సాయిరాం స్వామీజీ విశాఖపట్నం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా గ్రామం తరపున, మా భక్తుల తరపున, మా నీలకంఠేశ్వర సేవా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నీలకంఠేశ్వర స్వామి వారికి పాదాలకి మనసుమాధులతో అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ సులభం గ్రామం నందు సుమారుగా గ్రామస్తు తెలిపిన దాన్ని బట్టి 400 సంవత్సరాల క్రితం మా తాత ముత్తాతలు ఎవరో ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ జరిగింది స్వామి. మరి ఈ ఆలయానికి, ఈ శివలింగానికి ఎటువంటి దేవాలయం లేదు, పెంకులతో ఉన్నది. మరి ఇది ఈ విధంగా ఉండటం వలన మాకు మరి ఇటువంటి అనర్థాలు జరుగుతాయని చెప్పేసి వారు తెలపడం జరిగింది. అటు పిమ్మట నా వంతు కృషిగా ఎన్నో విగ్రహాలు, ఎన్నో దేవాలయాలకి మరి సద్గురు సేవాశ్రమం భీమిలి విశాఖపట్నం ద్వారా సహాయ సహకారాలు మన మన్య ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్న తరుణంలోని ఈ సులభం గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామివారి యొక్క దేవాలయాన్ని కూడా నిర్మిద్దామని కంకణం కట్టుకొని మరి గ్రామస్తులకు అందరూ కూడా ఉత్తేజపరిచి, చైతన్యపరిచి వాళ్ళందరూ కూడా మరి గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు సంపాదించిన సుమారు 6 లక్షల రూపాయలు వారు కూడా ఆర్థిక సహాయంతో, శారీరక సహాయంతో వారు విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులు మాడుగుల చుట్టుపక్కల పాడేరు నుండి కూడా మరి కొంతమంది పెద్దలు వారందరూ కూడా సహాయ సహకారాలు వాళ్ళు తోచిన విధంగా సహాయ సహకారం చేయటం అన్నమాట. మరి ఈ ఆలయ నిర్మాణం శ్రీరామనవమి రోజున 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖున మరి ఈ మరో పునఃప్రారంభానికి శంకుస్థాపన చేసి ఈరోజు మరి ఆగస్టు 28వ తారీఖున, అంటే ఇంత తక్కువ కాలంలోనే ఈ నిర్మాణం జరిగి ఆ శివలింగం మరి చింతాక్రాంతులైన శివలింగానికి మళ్ళా జీవం తీసుకొచ్చి ఒక రూపురేఖను మార్చి స్వచ్ఛమైన స్వామి యొక్క రూపాన్ని మరి మళ్ళా లింగ రూపంలో మన యొక్క నీలకంఠేశ్వర స్వామి వారిని శిల్పుల కింద మరలా తయారు చేయించి విగ్రహంతో పాటు శ్రీ విఘ్నేశ్వరుని, పార్వతీ అమ్మవారిని, మరి నందీశ్వరుని కూడా, నూతన నందీశ్వరుని, మరి పాత చిరకాల నందీశ్వరుని కూడా పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు, సులభం పంచాయతీ నుంచే కాక, సులభం మండలం జీమాడుగుల నుండే కాక చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరున ఈ గ్రామస్తులు పిలిచి ఈరోజు ప్రతిష్టా దినంగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా చాలామంది దాతలు బియ్యం కానీ, నూనె కానీ, పప్పులు కానీ అన్నదాన కార్యక్రమాన్ని సహాయ సహకారం అందించారు. అదేవిధంగా కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్, టీచర్స్ వారి యొక్క సహకారంతో సద్గురు ఆశ్రమం ద్వారా సుమారుగా 3,50,000 రూపాయలు ఈ దేవాలయానికి విగ్రహాలు కానీ, శిఖర ప్రతిష్ఠకి కావలసిన గోపుర నిర్మాణం కానీ, మరి ద్వారబంధాలు కానీ తోచిన విధంగా సహాయం చేయడం జరిగింది. మరి మాతో పాటే మిగతా వారు కూడా ప్రతి రూపాయి కూడా విలువగా భావించి ఈ మందిర నిర్మాణం అతి తొందరలో పూర్తి చేసి
ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని స్వామి యొక్క దర్శనాన్ని చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ప్రతి సోమవారం కూడా దర్శించుకొని స్వామి అనుగ్రహం పొందాలని, అదేవిధంగా ప్రతి శివరాత్రి కూడా మహా ఉత్సవ కార్యక్రమాన్ని ఈ చుట్టుపక్కల సులభం పంచాయతీ చుట్టుపక్కల ఉన్న గుడి మామిడి కానీ పెదలోచులు కానీ మరి అన్ని గ్రామస్తులు కూడా కలిసి మహా రంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవం కూడా ఏర్పాట్లు చేసుకోవాలని మరి ప్రజలందరికీ అందుబాటులో తేవడం జరిగింది. మరి ఈ విషయాన్ని